వేసవిలో పశువుల సంరక్షణపై రైతులకు అవగాహన. నమస్కారం, సిటీ ఛానల్ న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో పశుపోషకులకు భరోసా కల్పించేలా ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. లలితాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పశువుల వ్యాధి నిరోధకత, వేసవి జాగ్రత్తలపై నిపుణులు కీలక సూచనలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. మానకొండూరు మండలం లలితాపూర్ గ్రామంలో పశువైద్య శిబిరం అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, కరీంనగర్ వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లా పశువైద్యాధికారి జేడి డాక్టర్ లింగారెడ్డి, గ్రామ సర్పంచ్ పుల్లూరి శారద, శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేడీ లింగారెడ్డి మాట్లాడుతూ, పెరుగుతున్న ఎండల దృష్ట్యా పశువులకు వడదెబ్బ తగలకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పశువులు ఎదకు రాకపోవడం వంటి సమస్యలకు ఇంట్లోనే లభించే వస్తువులతో చిట్కాలను పాటిస్తూ ఎలా అధిగమించవచ్చో రైతులకు వివరించారు. వెటర్నరీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ, రైతులు కేవలం సాగుపైనే కాకుండా పాడి పరిశ్రమను అనుబంధంగా ఎంచుకుంటే ఆర్థికంగా త్వరగా ఎదుగుతారని పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో పశుపోషణ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చని ఆయన రైతులకు దిశానిర్దేశం చేశారు. సుమారు 35 పశువులకు గర్భకోశ సంబంధిత వ్యాధులకు చికిత్స చేయగా 50కి పైగా పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ చేశారు. సాధారణ వ్యాధులతో బాధపడుతున్న పశువులకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల అందజేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు డాక్టర్ సుస్మిత, డాక్టర్ అరవింద్ రెడ్డి, డాక్టర్ రాధిక, మమత, కుమార్తో పాటు పాలిటెక్నిక్ విద్యార్థులు, పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు.